ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒక గొప్ప అరుదైన ఆధునికమైన బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషన్ విజయవంతం చేశారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు, వారి బృందము, వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు. నా పక్కనే ఉన్న ఈ ప్రసాద్ అనే పేషెంట్ ప్రకాశం జిల్లా మాధవరం అనే గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తోటి, కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు. వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్ లో దానికి వర్కప్ అంతా చేసి ఇది లివర్ లో ఒక ఐడాయిడ్ సిస్ట్ గా గుర్తించారు. ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లీన్లీనెస్ అట్లాగే పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్ గా ఈ హైడాయిడ్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువులోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు. ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు క్లీన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి. అయితే ఇది జంతువుల నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిలోంచి డాగ్స్ లోకి వచ్చి డాగ్స్ లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది. అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో, డాగ్స్ వల్ల ఒక రేబీస్ అనుకుంటాం మనము. ఈ హైడ్రేటిక్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉండే ఒక జబ్బు ఇది. ఇది లివర్ లో అలా ఉండిపోయి కణుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బాయిల్ డక్ట్ కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది. సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైద్య సేవలో దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ మన ముందు లైవ్ గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోవడం నెక్స్ట్ వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్ లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే 100 కొట్టినట్టు వీటి క్యాచ్ మిస్ అయ్యారు. ఇక్కడ ఈయన అయితే మాత్రం ఇక్కడ 100 ఏళ్ళు నిండు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద్ అనే అతను. ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు, దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికి కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్లో ఇలాంటి అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేస్తున్న ఈ టీం అందరికి కూడా చాలా సార్లు ఇదే వేదిక మీద నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరొకసారి మన కృతజ్ఞతలు తెలియజేస్తాను. దీనివల్ల మన కామన్ మ్యాన్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే ఇలాంటి మంచి ఆపరేషన్ ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా జరుగుతాయి. కామన్ మ్యాన్ ఇక్కడికి వస్తే మీకు అంత జస్టిస్ జరుగుతుంది అని ఒక మెసేజ్ మాత్రం మీరు ఇవ్వండి. మీరు ఎప్పుడు అదే చేస్తున్నారు. మీరు మాకు మంచి మీడియా మిత్రులు కాబట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా చెప్పాల్సింది కిరణ్ కుమార్ గారు, వారిని ఈ సందర్భంగా మాట్లాడి వస్తున్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ అనే ఒక పేషెంట్ ఒక భార్యను తీసుకుని చావుబతుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి, ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్ లో వచ్చిన హైడ్రేట్ డిసీజ్ అనే ఒక జబ్బుగా ఒక నిర్ణయించుకొని ఇది యాక్చువల్ గా కుక్కల వల్ల మనకి సంక్రమిస్తూ ఉంటది. ఇది రావటం వల్ల లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి ప్రాణాంతకం అయ్యి ఎనాఫిలాక్టిక్ షాక్ వచ్చి పేషెంట్ చనిపోయిన కండిషన్ కూడా మనం గత 30 ఏళ్లలో నేను 2-3 కేసులు కూడా చూడటం జరిగింది. ఈ పేషెంట్ కి చిల్స్, రైగర్స్ అంటే చలి, వణుకు, జ్వరంతో కామెర్లతో రావడం జరిగింది. యూజువల్ గా హైడ్రేట్ సిస్ట్ అనేది లివర్ లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ సింప్టమ్స్ ఉంటాయి కానీ జాండీస్ రావటం కానీ, చిల్స్ రావటం కానీ, చలి, వణుకు రావటం, జ్వరం రావడం అనేది అరుదుగా ఉంటది. ఇవన్నీ కూడా యూజువల్ గా కొలాంజైటిస్ అంటారు. లివర్ లో ఉన్న బైల్ డక్ట్ లోపల పగిలిపోవటం వలన ఈ సిస్ట్ లో ఉన్న డాటర్ సిస్ట్లు ఉంటాయి. ఈ సిస్ట్ లోపల ఒక లామినేటెడ్ మెంబ్రేన్ ఉంటుంది. దాని నుంచి డాటర్ సిస్ట్లు అంటే పిల్ల సిస్ట్లు కూడా పుడతా ఉంటాయి. అవన్నీ కూడా 100లో 1000 ఉంటాయి. ఇవన్నీ కూడా లివర్ లో ఉన్న బిలియరీ డక్ట్ లోకి వెళ్ళిపోవడంతో కొలాంజైటిస్ వచ్చేసేసి తీవ్రమైన కామెర్లు, తీవ్రమైన జ్వరం, తీవ్రమైన చలి, వణుకుతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు, సాదిక్ బాషా గారు, మా పీజీలు ఉన్నారు, వేణు అండ్ టీం అందరూ కూడా రకరకాల పరీక్షలు చేసినాం. ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే వాళ్ళ అందుబాటులో ఉన్నాయి.
గతంలో అయితే ఒక అల్ట్రాసౌండ్ చేసేసి అది ఒకటే లోకం అనుకునేవాడు. ఇవాళ సిటీ స్కాన్ ఇవాళ అందుబాటులో ఉంది. అలానే ఎంఆర్సిపి చేయించడానికి కూడా వాళ్ళ ఎంఆర్ఐ మిషన్ కూడా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి సిటీ స్కాన్ ఎంఆర్ఐ కూడా చేయించేసి ఈ పేషెంట్ కి వెంటనే ఈ హైడ్రాయిడ్ సిస్ట్ ఆఫ్ లివర్, కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాయిడ్ సిస్ట్ అనే సిస్ట్ లివర్ లో పెద్దగా ఒక దాదాపు 20 సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయి ఉంది. అది బిలియరీ డాక్టర్ లోకి పగిలిపోయి ఇతనికి కొలాంజైటిస్ వచ్చి తీవ్రమైన దెబ్బతో తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది. దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మధ్య డాక్టర్ గారు చూపించడం జరిగింది. అలానే మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ చేయమని వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు మేము ఓపెన్ ఆపరేషన్ తీసుకొని పూర్తి మత్తు ఇచ్చేసి దాదాపు 3-4 గంటలు శ్రమించి ఈ కామన్ బైల్ డక్ట్ లో ఉన్న పిల్ల సిస్ట్లు అంటే డాటర్ సిస్ట్లు అంటారు అవన్నీ కూడా తొలగించి, అలానే ఈ సిస్ట్ అండ్ రైట్ హెపాటిక్ డక్ట్ ఉన్న ఒక ఫిస్టులా ఒక లూటీ లాగా ఏర్పడి దాని నుంచి సిస్ట్ లో ఉన్న పదార్థం కానీ దాంట్లో ఉన్న సిస్ట్లు కానీ డాటర్ సిస్ట్లు కూడా లివర్ లోకి రావడం, లివర్ నుంచి బైల్ డక్ట్స్ లోకి రావడానికి ఉన్న మార్గాన్ని కూడా మూసివేసి ఒమెంటా ప్లగ్గింగ్ ఆఫ్ ది ఒమెంట్ అని చేసి ఒమెంటా ప్లాస్టీ చేసి పేషెంట్ ని పూర్తిగా రికవర్ కావడానికి మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నించాం. ఆ ప్రయత్నంలో మాకు సహకరించిన హాస్పిటల్ సిబ్బందికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఆపరేషన్ కి అవసరమైన మెటీరియల్ అంతా కూడా మన సూపరింటెండెంట్ ఎస్ఎస్ రమణ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా లేదు అనకుండా ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయన కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలానే మా మీద నమ్మకంతో వచ్చిన ప్రసాద్ గారి భార్య రామ